నా పార్ట్నరు ఎంఈవి సత్యనారాయణ గారు, మీ అందరూ తెలుసు, విశాఖపట్నం ఎంపీ. సార్ ఇక్కడ పెడతాం రండి అని. లేదు సార్, నేను నా పుట్టినూరులో నా నా స్వస్థలంలో నేను పెట్టాలి, దానివల్ల కనీసం ఒక 500 మందికి మినిమం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, పైగా ఎకానమీ దొరుకుతుంది. ఎందుకంటే స్టూడియో అనేటప్పటికీ ఇప్పటికీ నేను ఒక 2 బాలీవుడ్ సినిమాలు రాస్తున్నాను, అలాగే తెలుగు సినిమా. నేను చేసే ప్రతి సినిమా మీరు చూస్తే అమ్మ నాన్న తబలమ్మ దగ్గర నుంచి, వెంకీ దగ్గర నుంచి ప్రతి సినిమాలో సముద్రం ఉంటుంది. అంటే విశాఖపట్నం ఉంటుంది. మొన్న వచ్చిన నిన్నుకోరి కూడా, గల్లీ రౌడీ, ఆ సముద్రం హైదరాబాద్కి అత్యంత చెరువులో సముద్రం బాపట్లే కదా. కాబట్టి ఇక్కడ స్టూడియో పెడితే వాళ్ళందరినీ వైజాగ్కి వెళ్ళే బదులు ఇక్కడికి తీసుకురావచ్చు. ఇక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, 10 మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే ఎకానమీ ఎలాగంటే ఇక్కడ లోకల్ అకామిడేషన్స్ కోసం ఇక్కడ హోటల్స్, రిసార్ట్స్ డెవలప్ అవుతాయి, చాలా వచ్చాయి ఇప్పటికీ. అలాగే ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ పెరుగుతుంది, కార్లు, ఈ ట్యాక్సీలు, చాలామంది లేబర్కి ఉద్యోగం దొరుకుతుంది. ఇది ఒక పరిశ్రమ. సినిమా అంత కాలక్షేపం ప్రేక్షకులు మాత్రమే, కానీ దానివల్ల మీరు చూస్తే కొన్ని వందల వేల కోట్ల పరిశ్రమ ఇది. మీరు చూశారు, ఇవాళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది మన తెలుగు సినిమా. సో అది పెట్టాలనుకున్నాను. 14 నుంచి 19 వరకు రఘుపతి గారు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వ సహకారం లేదురా మనకు అవ్వదు అన్నప్పుడు సరే నేను ఊరుకున్నాను. 19లో వచ్చిన తర్వాత కూడా పెట్టాలనుకున్నా. అయితే ఇంకా నేను ప్రయత్నాలు స్టార్ట్ చేశానో లేదో, కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు ల్యాండ్ దొబ్బేయడానికి, ఇచ్చేయడానికి ఏదో మాట్లాడారు. సో దాంతో నేనే కొంచెం ఫీల్ అయ్యి మనస్తాపం చెంది ఆపేశాను. దీనివల్ల నాకే నష్టం లేదు, ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. నేను రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టినట్టు బాపట్లలో ఉన్న ప్రతి పార్టీ వాళ్ళని పిలుస్తారు. సార్ స్టూడియో పెట్టాలనుకుంటున్నాను, పెట్టాలా వద్దా? అందరి సహకారంతోనే దీనికి వాళ్ళు రాజకీయ, నేను ఆ కుటుంబంతో వచ్చాను కాబట్టి నేను ఏ అడుగేసినా ప్రతి అడుగుని అనుమానిస్తూ దానికి రాజకీయం పొందుతూ చేయడం వల్ల ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి జరగదు. ఒక సినీ పరిశ్రమ ఇక్కడ కనుక వస్తే, నేను చెప్తున్నా కదా, ఇవాళ కోన రఘుపతి గారి దృఢ సంకల్పం వల్ల బాపట్ల జిల్లా అయ్యింది, జిల్లా కేంద్రం అయ్యింది. ఆయన చాకచక్యం, ఆయన చాణక్యం వల్ల అందరి ఎమ్మెల్యేలను ఒప్పించి ఆయన దీన్ని జిల్లా కేంద్రంగా మార్చుకున్నాడు. ఇటువంటి చోట ఒక స్టూడియో వస్తే మా తాతగారి పేరు పెట్టాలన్నదే నా ఉద్దేశం, కోనపురావు సినీ స్టూడియోస్ అని. అందరినీ పిలిచి అడుగుతారు. దీంట్లో స్టూడియో వల్ల నాకు తెలిసి ఎక్సెప్ట్ స్థలం కూడా నేను నన్ను నమ్మి పెట్టడానికి కొన్ని డెఫినెట్గా ఆయన చేసే మంచి అవసరం. ఆయన ఇంకెన్ని స్టూడియోలో తప్పకుండా తీసుకొస్తా. దాంతోపాటు నాకున్న ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇవాళ మీ ముందు పంచుకున్నా, ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో టాప్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు 2-3 ఉన్నాయి అంతే ఇండియా మొత్తంలో. అలాగా ఇక్కడ ఒక 5 to 10 acres దీంట్లో క్యాంపస్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్నది, అది కూడా మళ్ళీ ఇండియా వ్యాప్తంగా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒక కెమెరా అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, అలాగే సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్, ఆల్ క్రాఫ్ట్స్ టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్ తోటి ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. దీనికి ఇప్పుడు మీకు ఇండియాలో తీసుకుంటే ఒక ఢిల్లీలో ఉంది, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలాగే హైదరాబాద్లో మీకు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ కొత్తగా వచ్చింది, సురేష్ బాబు గారు పెట్టారు. ఎందుకంటే మీకు రాను మీరు చూస్తే ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత డిమాండ్ పెరిగింది కంటెంట్కి.
సినిమా కంటెంట్ అంటే సినిమా సినిమా ఒక్కటే కాదు, ఓటీటీలో ఎన్ని ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి చూడండి. ఇంకా ఇంకా కొత్త రాబోతున్నాయి, చాలా పెద్ద వాళ్ళు రాబోతున్నారు, రిలయన్స్ లాంటి వాళ్ళు. అంటే యాక్టర్స్కి కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎడిటర్స్ కానీ, సినిమాటోగ్రాఫర్స్ కానీ, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎంతోమందికి ఇది ఒక పెద్ద ఉపాధి దొరికే ఒక పెద్ద ఇండస్ట్రీ అవుతుంది ఇది. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వల్ల మనం ఎంతోమంది నిష్ణాతులైన టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని తయారు చేయొచ్చు. టాప్ ఇండియాలోనే టాప్ మోస్ట్ నేను ఫ్యాకల్టీని తీసుకురాగలను. యాక్టింగ్లో ఒక అనుపమ్ ఖేర్, వాళ్ళు గెస్ట్ లెక్చర్స్ చెప్తున్నాడు, నవాజుద్దీన్ సిద్దికీ. అలాగే డైరెక్టర్స్లో అవసరం ఎవరికి లేదు. ఇది డెవలప్మెంట్ కాదా అంటే అది వైరల్ అయ్యింది. ఎందుకంటే నాకు మంచి జరిగితే మనం చెప్పాలి, అది చెప్పడానికి కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మంచి గత 5 సంవత్సరాలుగా 100% అంటూ ఎక్కడ ఉండదు. మనం కూడా ప్రతి ఎగ్జామ్ చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ప్రతి పరీక్ష రాస్తున్నప్పుడు 100 మార్కులు తెచ్చుకోవాలనుకుంటాం. 100 రాదు, నేను 60, 70, 80 దాకా వెళ్ళేవాడిని. అలాగే గవర్నమెంట్ నాకు తెలిసి 80 మార్కులు ఫస్ట్ క్లాస్ అయితే పాస్ అయిందని నేను అనుకుంటున్నాను. 100%. కొన్ని విషయాలు రోడ్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చిన్న ఇవి ఉండొచ్చు. అటువంటి ఆ 20 మార్కులు మీరు ప్రభుత్వానికి ఇవ్వకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఖచ్చితంగా మీరు ఇవాళ చూడండి, మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి బాపట్ల ఎలా ఉంది ఈరోజు మన రోడ్లు. నేను రాత్రి వస్తే నేను వచ్చిన ప్రతిసారి డ్రైవ్ చేస్తుంటే టప్పన కళ్ళు తెరిస్తే నేను మళ్ళీ తిరిగి జూబ్లీస్కి వచ్చేసాను అనిపిస్తున్నాను. మళ్ళీ ఏ జూబ్లీస్కో బంజారీస్కి వచ్చారా అని అనిపిస్తుంది. అలా ఉందా లేదా? సో ఇది మరి అంత ముందు ప్రభుత్వాల్లో దేనికి జరగలేదు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలన్న ఆలోచన ఆ ముందున్న ప్రభుత్వాలు ఎందుకు రాలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాలేదు? నాకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్, గుర్తుంచుకోండి. నేను ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని. బట్ నా కుటుంబం రాజకీయాల్లో ఉంది. నేను ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా మా బాబాయ్ గారు ఉన్న ఈ క్షణం వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, చూడలేదు. కనీసం 5 అడుగుల డిస్టెన్స్లో, 10 అడుగుల టీవీలో చూడడం తప్ప. ఎందుకంటే నా రాజకీయం మా ఊరు వరకు, నా రాష్ట్రం వరకు నేను దూరం చూస్తాను. నాకు మంచి అనిపిస్తే చెప్పాలనుకున్నాను, నాకు చెడు అనిపిస్తే కూడా చెప్తాను. సినీ పరిశ్రమలో నా ఆధార్ కార్డు, నా ఓటర్ కార్డు బాపట్లోనే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే పెట్టుకున్నాను. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తే మా ఊరు అంటావు, మరి నువ్వు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు అంటారేమోనని నాకున్న సొంత ఫీలింగ్తో పెట్టుకున్నాను. సో ఇక్కడ పౌరుడు నేను కాబట్టి నాకు చెప్పే హక్కు నాకు ఉందనుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్